మీకు ఆల్రెడీ మినిస్టర్ అంటే అంతా కావచ్చు ఇదేంటే మాట్లాడతామని చెప్పాను. సమ్టైమ్ ఏది ఇచ్చిందో నాకు చూస్తే నేను దీనికి సిద్ధపడతా అని చెప్పంటాను. ఈజ్ ఆల్సో వన్ ఈజ్ ఆల్సో వన్. న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా బాధ్యత లేదనేటట్టు. న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటారా? మీరు మీడియా పీపుల్ మీకు తెలియకుంటే డిజర్వ్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి, కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏది సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారానికి వచ్చింది, వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు నేను ఒకే ఒక్కరిని. నాకే పార్టీ పైన చట్టం అడ్డు రాదే. నేను అధికారం కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఒంటరి పోరు చేసిండు నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేశాడు. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే? పార్టీ ఫిరాయింపులు డిఫర్ అయినాడు కూడా సర్దుకున్నా. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డిఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకుండా సర్దుకున్నా.